ఈరోజు భరతమాత అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీ కందిబండ వెంకటరాములు గారు, శ్రీమతి కళావతి గారు అన్నదాతగా వివరిస్తున్నారు. కళావతమ్మ గారు, వెంకటరాములు సార్ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేండ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీ కందిబండ వెంకటరాములు గారి మాతృమూర్తి గారు, క్రీస్తు శేషులు శ్రీమతి కందిబండ భద్రమ్మ గారి, క్రీస్తు శేషులు శ్రీ పుల్లయ్య గారి సతీమణి గారి సంవత్సరికం ఆబ్దికం సందర్భంగా, తన పుణ్యతిథి సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. క్రీస్తు శేషులు శ్రీమతి కందిబండ భద్రమ్మ గారికి, అలాగే క్రీస్తు శేషులు శ్రీ పుల్లయ్య గారికి నమస్సుమాంజలి తెలుపుతూ వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, అలాగే శ్రీమతి కందిబండ భద్రమ్మ గారికి వారి సంవత్సరికం సందర్భంగా, తన పుణ్యతిథి సందర్భంగా ఈరోజు వారికి నైవేద్యం సమర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, అలాగే పితృదేవతలైన పెద్దలకి నమస్సుమాంజలి తెలుపుతూ, అలాగే ఈరోజు వారికి నైవేద్యం సమర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ, క్రీస్తు శేషులు శ్రీమతి కందిబండ భద్రమ్మ గారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ ఉదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి, ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, మంచితనానికి మారు పేరుగా కలమషమెరుగని మంచి మనసుతో ఆప్యాయతనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, క్రీస్తు శేషులు శ్రీమతి కందిబండ భద్రమ్మ గారికి నమస్సుమాంజలి, అలాగే క్రీస్తు శేషులైన శ్రీ పుల్లయ్య గారికి నమస్సుమాంజలి తెలుపుతూ వారి ఇరువురి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, వారి ఇరువురి ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులందరికీ ఉండాలని కోరుకుంటూ, కందిబండ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతూ, శ్రీ కందిబండ వెంకటరాములు గారికి, శ్రీమతి కళావతమ్మ గారికి, అలాగే శ్రీ శ్రీనివాసరావు గారికి, అలాగే శ్రీమతి సంధ్య గారికి, చిరంజీవి తేజశ్రీ గారికి, చిరంజీవి అరుణశ్రీ గారికి, మాధవి గంధి గారికి, శ్రీనివాస్ గంధి గారికి, అలాగే చిరంజీవి శివాని గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు. దీర్ఘాయుష్మాన్ భవ. మీ కుటుంబ సభ్యులందరికీ అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఏ సంకల్పం అనుకుందో అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ, ఆ పరమశివుని ఆశీస్సులు, ఆ విష్ణుమూర్తి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మీరు ఏది అనుకుంటే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ 65 మంది ఆశీస్సులు కూడా మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, దీర్ఘాయుష్మాన్ భవ. శ్రీమతి కళావతి గారికి, శ్రీమతి సంధ్య గారికి, శ్రీమతి మాధవి గారికి దీర్ఘ సుమంగళీ భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ, మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండి అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేండ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, వారికి వారి కుటుంబ సభ్యులకు దీర్ఘాయుష్మాన్ భవ. శ్రీ గందిబండ వెంకటరాములు గారు, శ్రీమతి కళావతి గారు, మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాము. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు బూందీ మిక్చరు, ఫ్రూట్స్ వాటర్ మిలాన్, స్వీట్ మడత కాజా, పాపడు, అలాగే రైసు, అలాగే మిల్ మేకర్ మసాలా, టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. Ah,
ఇప్పుడు